హెల్త్ న్యూస్ మీకోసం. ఈ తరం అమ్మాయిలు పెళ్లి పిల్లల విషయంలో పక్కా ప్రణాళికతో ఉంటున్నారు. ఒత్తిడి తగ్గించుకోవడం, పోషకాహారం తీసుకోవడం, విటమిన్ల లోపాలని భర్తీ చేసుకోవడం, ఇలా అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయమే. అయితే చాలా మంది తేలిగ్గా తీసుకునే విషయం ఇంకొకటి ఉంది. అదే నోటి ఆరోగ్యం. దానికి దీనికి సంబంధం ఏంటంటారా? ఉంది. నోటి ఆరోగ్యం స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుందని అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఒకవేళ మన చిగుళ్లలో సమస్యలంటే రక్తం కారడం, వాపు, దుర్వాసన లాంటివి ఏవైనా ఉంటే అవి శరీరంలో వాపును ప్రేరేపిస్తాయి. ఫలితంగా హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతింటుంది. దీంతో గర్భం దాల్చడం కష్టమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే నెలలు నిండక మునిపే ప్రసవించడం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, మధుమేహం రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అందుకే గర్భం దాల్చక ముందు నుంచి గర్భధారణ సమయంలోనూ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రోజులో 2 సార్లు బ్రష్ చేయడంతో పాటు పళ్లలో ఇరుక్కున్న ఆహారం పూర్తిగా బయటకు వెళ్లేందుకు సాయపడే ఫ్రాసింగ్ ని ఒక అలవాటుగా మార్చుకోవాలని వారు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు దంతాల్ని, చిగుళ్లను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. అయితే ఈ దంతధావన అలవాట్లు అమ్మాయిలకే కాదు, భాగస్వామికి కూడా అవసరమేనని పరిశోధకులు తెలిపారు.